పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం. అలాంటిది ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో చదువు కొనసాగించారు. పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి 2 ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. కె సముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్ను వివాహం చేసుకున్నారు. వాళ్ళకి 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆ దంపతులు జీవనోపాధి కోసం మండల కేంద్రంలో 2018 నుంచి హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఎంఏ బీఈడీ పూర్తి చేశారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ పరీక్ష రాశారు. వారం రోజుల కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. గురువారం వెలువరించిన జూనియర్ అధ్యాపకుల ఉద్యోగాల ఫలితాల్లోనూ అర్హత సాధించారు. 2 ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జ్యోతి అండి, నేను కె సుందరం స్టేషన్లో అంబేద్కర్ సెంటర్లోనే జాగృతి టిఫిన్ సెంటర్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ నడుపుతున్నాము. అలాగే నేను ఖాళీగా ఉన్న టైంలో నా స్టడీ కంటిన్యూ చేసుకునేదాన్ని. సో ఈరోజు నేను ఖాళీగా ఉన్న టైంను వినియోగించుకున్నాను కాబట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలగం అనే మన దాన్ని ఆచరణలో పెడితే ఏదైనా చేయగలుగుతామని నేను అయితే నిరూపించగలిగాను. జూనియర్ లెక్చరర్గా వెళ్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను పీజీటీగా సెలెక్ట్ అయ్యాను. టీజీటీగా కూడా 1:2లో ఉన్నా. ఇంకా అది ఫైనల్ రిజల్ట్ రాలేదు. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్ నిన్ననే వచ్చింది. నేను జూనియర్ లెక్చరర్గానే వెళ్దామని అనుకుంటున్నాను అండి. మా 2 పిల్లలండి. ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అదే కంప్లీట్ అయిపోయి మల్టీమీడియా చేస్తున్నాడు. ఇంకో చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. సో మా హస్బెండ్ కానీ నాకు కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. సో ఆయన హెల్ప్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ 2 జాబులు సాధించగలిగాను. ఇంకా ఫర్దర్గా ఇంకా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను. కానీ ట్రై చేస్తాను, టైం ఉన్నప్పుడల్లా, ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం జూనియర్ లెక్చరర్గా వెళ్తున్నాం, అక్కడ కూడా కొన్ని బాధ్యతలు మనకు ఉంటాయి కదా, అవి నెరవేర్చుకుంటూ మనకున్న టైం వినియోగించుకుందామని నేను అనుకుంటున్నాను. సో నా చిన్నప్పటి నుంచి ఒక గోల్ అండి. అంటే నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలని నా చిన్నతనం నుంచి అది ఒకటి ఉంది. సో దాన్నే నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందని అనుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. 5-6 ఇయర్స్ పిల్లలు ఇక స్కూల్కి వెళ్ళే టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇంటర్ డిగ్రీ అయిపోయింది, ఇక్కడే లోకల్లో చేశాను. అయిపోవడంతో డిఈడీ చేశాను. నేను డిఈడీ చేశాక 2017లో 6 మార్క్స్ తోటి ఎస్జిటి పోస్ట్ మిస్ అయింది. సో ఇక అప్పుడు మిస్ అయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఇంకా కొంచెం మనం ఎక్కడ మిస్టేక్స్ చేసాము ఆ మిస్టేక్స్ ఇంకొకసారి మనం చేయకుండా ఎక్కడ మనం లూజ్ అయిపోయినాము. మన తల్లిదండ్రులు ఇప్పుడు కొంతమంది పిల్లలకు, చిన్నపిల్లలే మన స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కాంచి పక్కదో పడుతున్నారండి. నేనైతే స్మార్ట్ ఫోన్లోనే చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను. యూట్యూబ్ ద్వారా అయితేంది, కొన్ని ఆన్లైన్ కోర్స్ అయితేంది, ఇంట్లో ఉండి కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేను చాలా యూజ్ చేసుకున్నాను. సో మిగిలిన ఇప్పుడు ఉన్న యూత్ కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీని మంచిగా వినియోగించుకోవాలి తప్ప దాని చెడు వైపు వెళ్తే అది మనకు చెడునే ఇస్తుంది తప్ప మనకు మంచి అనేది ఎప్పటికీ జరగదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టి మనల్ని చదివిస్తున్నారు, పంపిస్తున్నారు పిల్లల్ని. సో వాళ్ళని ఆలోచించి వాళ్ళు కూడా మన మంచికే, మన భవిష్యత్తు బాగుండడానికి చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కొంచెం కష్టపడండి. లైఫ్లో పట్టుదలతో ఏది చేసినా మనం సాధించగలమని నేనైతే నమ్ముతాను. మీరు కూడా నమ్మండి. అదేనండి, ఇక మా వైఫ్ అంటే నాకు సపోర్ట్గా ఉంది. ఆమెకు నేను కూడా మంచి సపోర్ట్గా ఉండి తీసుకునే నిర్ణయాలకు నేను కూడా ఆదర్శంగా నేను ముందుకు నడిపించి అదే సరే. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అంటే వాళ్ళు నీకెందుకమ్మా ఈ చదువులు అనే రోజులలో ఆమెకు అలా కాకుండా నేను చదువుకుంటా, నేను చేస్తా, నువ్వు ఒక్కని పని చేస్తే ఏమవుతుంది, మనది ఫైనాన్షియల్గా మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా, మనకిద్దరు పిల్లలు ఉన్నారు, చూద్దాం, కష్టపడతారు, నాకు కూడా ఏదన్నా ఒకటి మంచిగా ఉంటుంది, నీకు కూడా కొంచెం అంటూ నా ఫైనాన్షియల్గా నీకు కూడా కొంచెం ఎంతో అంత తోడ్పడుతుంది కదా అంటే, సరే విజయం అంటే సరే కానీ నీ ఇంట్రెస్ట్ నేను ఎందుకు కాదనాలి, సరే ముందుకెళ్ళు, నువ్వేం చేస్తావు, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అని పట్టుబడి ఉంటానని చెప్పి ఆమెకు నేను వెంటనే ప్రోత్సహించాను. నేను అది ఈ రోజులో అలా ఉండి
వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉంటేనే ఏదైనా వైఫ్ అనేది విజయాలు సాధిస్తుందండి. మనం ఆడవాళ్ళని మనం చులకన చూడకుండా వాళ్ళను బయటికి వెళ్ళని చెప్పిన వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ స్వేచ్ఛ కల్పించాలి. మనం ఆ స్కోప్ ఇస్తేనే వాళ్ళు కూడా ఇలా మనలాగా కూడా లేడీస్ కూడా కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో నా వైఫ్ ఒక నిదర్శనం అండి. థ్యాంక్ యూ.